అందరికీ జై శ్రీరామ్, జై హనుమాన్. ఎస్ఎస్ రాజమౌళి బిగ్గెస్ట్ ఇండియన్ డైరెక్టర్. మన తెలుగు సినిమా స్థాయిని హాలీవుడ్ లెవెల్లో మేము చూపించిన మన సత్తా రాజమౌళి మన తెలుగువారైనందుకు చాలా గర్వంగా మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి. నాకు దేవుడి మీద నమ్మకం లేదు అని అంత పెద్ద స్టేజ్లో అంత పబ్లిక్ ముందు అనడం నాకు మాత్రం నచ్చలేదు. సో నీకు దేవుడు అంటే ఇష్టం కాకపోవచ్చు, లేదో ఇష్టం ఉండొచ్చు. ప్రతి సినిమాలో శివుడు గురించే మీరు ఒక పాయింట్ పవర్ఫుల్ పాయింట్ ఉంటుంది. ఆ శివుడిని మేము ఇన్ని రోజులు దేవుణ్ణి ఆరాధిస్తారేమో అనుకున్నాము. బట్ అంత స్టేజ్ ముందు నాకు దేవుడు అంటే నమ్మకం లేదు. మా ఆవిడకి హనుమాన్ అంటే చాలా ఇష్టం అన్నారు. అది సంతోషం. సో మీకు ఇష్టం ఉందో ఇష్టం లేదో పక్కకు పెడితే, రాజమౌళి గారు మీరు డెఫినెట్గా కొన్ని మనసులు నొప్పించారు. కొంతమంది చాలా డిసప్పాయింట్ అయ్యారు. అందులో నేను కూడా మిమ్మల్ని చాలా చాలా గౌరవిస్తాము, చాలా చాలా అభిమానిస్తాము. మీ సినిమాల కోసం చాలా వెయిట్ చేస్తాము. సంవత్సరాల కొద్దీ సినిమా వేరే లెవెల్ ఉంటుందని ఫీల్ అవుతాం. అలాంటిది మీరు ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నారో, లేదో మీకు ఆ ప్రెస్టేషన్లో మాట వచ్చిందో, లేదో ఇంకెక్కడిచ్చిందో, ఇలా ఏ ఉద్దేశంతో చెప్పారో తెలియదు. కానీ డెఫినెట్గా ఇది మాత్రం చాలా బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతుంది. ప్లస్ ఇంకోటి, మీరు అలా అనకపోవడమే మంచిది అయి ఉండేది. ఇంకోటి, చాలా చాలా మేము ఫీల్ అవుతున్నాము. ఏ వర్గాన్ని ఎవరిని ఉద్దేశించి మీరు అనకపోవచ్చు, ఆ ప్రెస్టేషన్లో అనొచ్చు, కానీ డెఫినెట్గా మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యాము. కొన్ని విజయాలు, మన ఊహించే విజయాలు వస్తే తల నెత్తికెక్కుతుంది, కళ్ళు నెత్తికెక్కితే మనకి గర్వం పెరుగుద్ది. ఆ గర్వంలో చాలా మిస్టేక్లు చేసి మట్టి కొట్టుకుపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మీరు అలాంటి కాదు, అలాంటి ఉద్దేశం మీకు లేదు. మీరు ఎక్కడ ఎదగాలో ఎక్కడ ఎదగాలో మీకు బాగా తెలిసిన వాళ్ళే. మీరు ఈ మాట ఎందుకు అన్నారో మాత్రం కొంచెం మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యాది. సో అది మీ ఒపీనియన్ కావచ్చు. మీ ఒపీనియన్ని ఎదుటివని నొప్పించకుండా ఉంటే చాలా బాగుంటుంది. సో ఐ హోప్ మీరు ఏ ఉద్దేశంతో అన్నారో అది పక్కకు పెడితే, మీకు దేవుడి మీద చాలా భక్తిగా ఉందో లేదో కూడా పక్కకు పెడితే, మీ ప్రతి సినిమాలో దేవుడు లాజిక్ లేదే మీ సినిమాలో ఆడే పరిస్థితిలో లేవు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఐ హోప్ ఈ వీడియోలో నా ఉద్దేశం మీకు అర్థమైంది అనుకుంటాను. డెఫినెట్గా ఎస్ఎస్ రాజమౌళి గారు కావాలని అన్నారా, లేదా ప్రెస్టేషన్లు అన్నారా, లేదా నోటి అని అన్నారా? డెఫినెట్గా కామెంట్ చేయండి. జై శ్రీరామ్, జై హనుమాన్, భారత్ మాతాకి జై.